మన దగ్గర ప్రతి కారుకి అప్ టు 90% లోన్ అవైలబిలిటీ ఉంది. సివిల్ బాగుండి సాలరీ ఎంప్లాయీ, బిజినెస్ ఎంప్లాయీ అయితే 0 డౌన్ పేమెంట్ లో కూడా మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. డీటెయిల్స్ మొత్తం మన ఫైనాన్స్ టీమ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. కార్ లోన్ కావాలంటే మేము అన్ని బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంటాము. ఇప్పుడు ప్రెసెంట్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి, బిజినెస్ ప్రూఫ్ కావాలి. బిజినెస్ ప్రూఫ్ కింద వచ్చేసి 2 years ITS కావాలి. ఇన్కమ్ ప్రూఫ్ బాగుంటే లోన్ అమౌంట్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. ఇన్కమ్ ప్రూఫ్, ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఓన్ హౌస్ అయితే మనకి ఓన్ హౌస్ ప్రూఫ్ కావాలి. ఓన్ హౌస్ మ్యాండేటరీ. ఇంకా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వెహికల్ ఆర్సీ ఇవన్నీ రొటీన్ అనమాట. ITS బాగుంటే లోన్ అమౌంట్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. సిబిల్ స్కోర్ వచ్చి 700 తర్వాతనే ఉండాలి. అన్ని బ్యాంక్స్ లో టైఅప్ అయి ఉంటాం కాబట్టి లోన్ అమౌంట్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాం. మ్యాక్స్ అయితే 90% వస్తుంది. సాలరీడ్ అయితే 3 months పే స్లిప్స్ కావాలి. ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వెహికల్ ఆర్సీ ఇవి రొటీన్ అనమాట. వాళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు లోకల్ అనుకోండి, హైదరాబాద్ అయితే 60 kilometers లోపలే చేస్తాం మనం. లొకేషన్స్ నియర్ బై ఉంటే లోన్ అమౌంట్ కొంచెం ఈజీగా అయిపోతుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే, ఎట్లాంటి ప్రాబ్లం లేకపోతే 2-3 days లో అయిపోతుంది. సపోజ్ మీ దగ్గర వెహికల్ ఉంది అనుకోండి, దానిపైన ఎట్లాంటి లోన్ లేదు, రీఫైనాన్స్ కావాలి అంటే అట్లా కూడా చేస్తాము. ఇంకా ప్రెసెంట్ లోన్ రన్ అవుతుంది అనుకుంటే దాన్ని క్లోజ్ చేసి మేమే రిమైనింగ్ మనీ బై హ్యాండ్ ఇస్తాం. మీకు ఎట్లా ఇస్తామంటే ఫండింగ్ వచ్చేసి ఇప్పుడు 24 months అయిపోయి అనుకోండి, 120 ఫండింగ్ అట్లా ఇస్తాము. మొత్తం 3 years కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు వెహికల్ వాల్యుయేషన్ పైన 180 ఫండింగ్ ఇస్తాం. మేము ఉన్న వాల్యుయేషన్ కంటే లోన్ అమౌంట్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. మేము ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తా కూడా దానికి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాం. 60 months పెట్టుకోవచ్చు, 45 months పెట్టుకోవచ్చు. మినిమం 3 years ఉండాలి. 45 months, 60 months. 60 months కంటే ఎక్కువ పెట్టుకోవాలి. న్యూ వెహికల్ కి అయితే 84 months అట్లా పెట్టుకోవచ్చు. బీటీలకు వచ్చేసి 60 months కంపల్సరీ. ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 60 పైసా 70 పైసా పడుతుంది. ఆ బీటీకి వచ్చేసి రీఫైనాన్స్ కి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెయిన్ గా అయితే HDFC, IDFC, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర ఇట్లాంటి బ్యాంక్స్ లో మెయిన్ బ్యాంకుల్లోనే చేస్తాం. 90% చేయగలుగుతాం, 100% ట్రై చేస్తాం. అంతే. ఫర్ సపోజ్ సిబిల్ బాగాలేదు, మీకు మెయిన్ బ్యాంకుల్లో రాలేదు అనుకుంటే ప్రైవేట్ ఫినాన్స్ లో కూడా చేస్తాం.